ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతున్న హౌజెస్ ఇవి హైదరాబాద్లో హరిహరపురం కాలనీలో. అయితే అప్పుడు 10,000 12,000కి ఇస్తా గజం తీసుకోండి రా అంటే ఒక్కడు మాకు అది లేదు, మా బొంద లేదు, మా ఇది లేదని చెప్పారు. ఇవాళ ఈ ప్లాట్లకు ధరలు రెక్కలు మామూలుగా రాలేదండి. ₹1,00,000 80,000 గజం అయిపోయింది. నిజంగా పబ్లిక్కి పిచ్చోళ్ళు అనాలో మంచోళ్ళు అనిపించాలా నాకు నిజంగా అర్థం కాదు. ఇది తక్కువ ఉన్నప్పుడు రెంట్రా బాబు అంటే ఎవ్వడు నాకొద్దు, నాది పెరుగుతుందా, నాది పోతుందా. ఇప్పుడు చూడండి అలా మొత్తం కోట్లలో మారిపోయింది. లక్షల్లో ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఇవాళ ఫోన్ చేసి అన్న ఉందా ప్లాటు అమ్మేశారా? అవునా, అరే నేను ఫోన్ చేద్దాం అనుకున్నా మర్చిపోయాను. ఈ డైలాగ్ సినిమా వాళ్ళకి చెప్పినట్టు ఆ డైలాగ్ చెప్పుకుంటే తెలుసు. నిజంగా మనుషులు సామాన్యుల కింద రావాలి. అలా హౌస్ చూడండి ఇంత కన్స్ట్రక్షన్గా ఇదిగా ఉందో. వాళ్ళు నిన్న మొన్న వరకు కూడా లేదు దీనికి. సో ఒకేసారి చేంజ్ అయిపోయింది, డ్రమాస్టికల్లీ చేంజ్. అందుకే అంటుంటా అందరినీ కూడా చేంజ్ అయినప్పుడే మనం పట్టుకోవాలి. ఇవన్నీ పేక మేడలాగా ఉన్నాయి. ఇవన్నీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరగడం, అలాగే అందరూ ఎంతో కొంత ఉన్న డబ్బుని దాచుకొని ఇల్లులు ప్లాట్లు కొంటున్నారు. మనోళ్ళు చెప్తే వింటారా? ఆ రోజులు తీసుకోలేదు. ఇప్పుడేమో ఫోన్ చేసి అడుగుతారు. ఇప్పుడు ఎక్కడి నుండి వస్తుంది నా బొంద? నిజంగా ఎక్కడి నుండి వస్తుంది? 70,000 ఉన్న ప్లాట్లు కూడా ₹1,00,000కి దాడుతున్నాయి. ఇంకా ఆకాశంలోనే రెక్కలు రేట్లు. మరి ఇంకెక్కడ ఛాన్స్ ఉంది? ఈ ప్లాట్ అయితే ఆ రోజుల్లో కూడా అడిగారు. నేనే ఎరవాడికి 20,000 తీసుకుంటా. 20,000 మరి వాళ్ళ ₹1,00,000 ₹1,00,000 గజమే పెడుతుండు. మరి దా లెక్క పోతే ఎంత అవుతుంది? ఆ రోజులు నాకా ఇంత డబ్బా? మరి ఇప్పుడు చెప్పండి, 100 గజాలకు కొంటేనే ₹1,00,000 అవుతుంది. డబ్బుకి ఎక్కడుంది వాల్యూ? సో నేను అనేది ఏంటంటే ఎప్పుడు కూడా పబ్లిక్ మళ్ళాంటి వాళ్ళు చెప్పింది నచ్చదు కావడం. నిజంగా నేను చాలా చూశానండి బిజినెస్లో, ఇళ్ళలో అంతా ఎదవలు ఉంటారు. ఎదవాలని ఎందుకు చెప్తున్నా అంటే వాస్తవం. ఇటు సమాజానికి పనికిరారు, వీళ్ళు పెళ్ళం పిల్లలకు కూడా ఏమైనా ప్రాపర్టీ ఇవ్వకుండా చచ్చిపోతారు ఏదో రోజు. ఆ రోజు నుండి ఫ్యామిలీ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉన్నప్పుడు 4 కొనుక్కుంటే అయిపోద్ది కదా. నిజంగా బాధ అనిపిస్తుంది. ఇవాళ చూడు, ఫస్ట్లో 20,000 లక్షలు 30 లక్షలకి అమ్ముతా అన్నాడు. ఇవాళ డిమాండ్ పెరిగింది, ₹1,00,000 అమ్ముకుంటుండు. ఈ హౌస్ చూడండి, నేను ఈ హౌస్ది 2009లో 10 lakhsకి ఇస్తా అన్నాడు. ఇప్పుడు 2 కోట్లు అంటున్నాడు. ఏం మాట్లాడాలి? ఇవన్నీ నేను దగ్గరుండి చూశాను. ఏదో చేయాలనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. సో అందుకే ఈ వీడియో చేశాను. థింక్ చేయండి, ఎంత నిజం ఉందని కూడా గమనించండి.